భూమి ఆకాశం నామమును బట్టి రక్షణ కలుగుతుందని సెలవు ఇచ్చిన దినానికి దేవుడు అని ఏసే దేవుడు అని నమ్మి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందువాడు రక్షించబడతాడు. ఈరోజు మరి రక్షణ పొందడానికి సిద్ధపడి బిడ్డలారినైతే జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని దీవించండి. జ్ఞానం మీద తెలివితేట వర్ధన చేయండి. సహోదరి జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు లోకంలో జీవించిన జీవితాన్ని యేసయ్య నామములో పాతి పెడుతున్నాం. పాపానికి చనిపోయిన పరిశుద్ధులుగా బిడ్డలు జన్మించడానికి మీరు కృప చూపించండి. నవీన స్వభావాన్ని వారికి దయచేయండి. నా అంతరంగములో నూతన హృదయం స్థిరముగా పుట్టించమని దావీదు వేడుకున్నాడు. నాయన నూతనమైన హృదయం పరిశుద్ధముగా బిడ్డలో మీరు జన్మింప చేయండి. నాయన ఒకటి తల్లి గర్భంలో పుట్టిన రెండోసారి ఎలా పుడతారంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలన్నా నీటి మూలంగా ఆత్మ మూలంగా ప్రభు జన్మించడానికి బిడ్డ సిద్ధపడి ఉన్నారు. నాయనండి ఈ నీటిని మీరు అభిషేకించండి. నాయనండి ఆనాడు యోర్దాను నదిలో మీరు బాప్తిసం పొంది దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ బిడ్డలు దిగిరప్ప చేయండి. బిడ్డలిద్దరూ కొన్ని పాదుల చెంత సమర్పిస్తున్నాను. నేను ఆకాశ ద్వారములు తెరవండి. నాయనండి మా పరలోకంలో జరుగుతున్న గొప్ప పండుగను నాయనండి తను తీర చూసే భాగ్యం దయచేయండి. పాపి రక్షణ నిమిత్త పరలోకంలో పండుగ అన్నారు. నాయనండి భూమి మీద మేము పండుగ చేసుకుంటున్నాము. నాయన నీవు ఇచ్చిన రక్షణ అయితండి ప్రభా ఇది మా జీవిత కడవరకు కూడా బిడ్డలు కొనసాగించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఇద్దరి బిడ్డలు మీ ఆధీనంలో ఉంచుకోండి. నాయన లోకములో ఉన్న ఆచారం